హలో అండి. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, కొంచెం పని మీదనైతే నేను హాస్పిటల్‌కి అయితే వచ్చానండి. ఒకసారి చూయించుకొని వెళ్దాం అని చెప్పేసి హాస్పిటల్‌కి అయితే వచ్చానండి నేనైతే. ఇంక హాస్పిటల్‌లోనే ఉన్నాను కదా అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి. ఇక మామూలుగా తీస్తున్నాను, వీడియో అయితే మామూలుగా తీస్తున్నానండి. ఇక తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చులే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు అని చెప్పేసి, వీడియో పెట్టేటప్పుడు ఇంక వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చులే అని చెప్పేసి ఇక మామూలుగా వీడియో అయితే తీస్తున్నానండి. ఆ జనంలో నాకైతే మాట్లాడాలనిపించలేదు. చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి విచిత్రంగా చూస్తారు కదా అని నేనైతే మామూలుగా తీస్తున్నానండి. చూడండి, నేనైతే చూయించుకున్నా. ఇక మెడిసిన్ అయితే రాశారు. ఇక అక్కడ కొంచెం లేట్ అయిద్ది అన్నారండి ఇవ్వడానికి. ఇక అలా కూర్చొని కాసేపు అట్లా తిరుక్కుంటూ అయితే ఇక వీడియో ఒకటైతే చేస్తున్నానండి. చూడండి, ఇంకా మెడిసిన్ తీసుకోవాలి ఇంకా. మధ్యాహ్నం అయితే వచ్చాను. 12కి వచ్చానండి నేనైతే. చాలా టైం అయింది. ఇప్పుడు వచ్చేసి 4 అయితే దాటుతుందండి. 4:30 దాకా అవుతుంది. ఇంక మెడిసిన్ తీసుకొని అయితే వెళ్ళాలండి. ఇంకా చూడండి, ఇంకా కాసేపు పట్టిద్ది అన్నారండి. కూర్చున్నాను కొంచెంసేపు. ఇక తీ కూర్చున్నాక మెడిసిన్ అయితే ఇచ్చారండి. ఇక అవి తీసుకొని మందులు ఇచ్చారు. తీసుకొని ఇక నేనైతే చూడండి బస్ స్టాండ్కి అయితే వచ్చానండి. ఇక ఆటోకి వెళ్దాం అనుకున్నాను. ఇక ఆటో స్టాండ్కి వెళ్ళినా సరే ఇక ఆటోలో కూర్చోబెట్టి జనం అందరు నిండిన దాకా కదలరండి. గంట సేపు అయినా అర్ధగంట అయినా జనం నిండాక కదులుతారు. మళ్ళీ 15 మందిని అట్లాగా కూర్చోబెట్టి 15 మందిని ఇక అట్లాగా ఎంతమంది అయితే అంతమందిని నిండిందా కూర్చోబెట్టి నెట్టి జరగండి అని కూర్చోబెడతారు. చిరాకు అనిపించింది. ఎట్టయినా బస్సులో ప్రశాంతంగా పోవచ్చు, కొంచెం లేట్ అయినని చెప్పేసి బస్ స్టాండ్కి అయితే వచ్చానండి. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక బస్సు వచ్చాక బస్సు ఎక్కి అయితే వెళ్తానండి. బస్ కోసం ఒక పావు గంట అయితే అవుతుందండి నేను వచ్చేసి. ఇంకా రాలేదు బస్సు అయితే. ఎప్పుడు వచ్చిందో ఇక బస్సు వస్తే ఎక్కేసి వెళ్ళాలండి. చూడండి, బస్ స్టాండ్లో అయితే తీస్తున్నాను నేనైతే వీడియో. జనం అయితే చాలామంది ఉన్నారండి. ఇంకా సాయంత్రం ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే దాటుతుందండి. ఇక చూడండి, బస్సు అయితే వచ్చింది. బస్సు అయితే ఎక్కాను. ఇక బస్సు ఎక్కేసి కూర్చున్నా. ఇక వెళ్తున్నానండి ఇక నేనైతే. ఇక వీడియో ఇక ఫోన్ ఇక చిరాకు బోరు కొడుతున్నట్టుంది. ఇక ఒకసారి ఇక వీడియో లాగానే తీద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను. చూడండి, వాగు నీళ్ళు భలే ఉన్నాయండి. ఇంకా చూపిద్దామని చెప్పేసి అయితే తీస్తున్నాను. వాగు అనుకుంటాండి ఇదైతే. నీళ్ళు చూడండి, వాగులో నీళ్ళు అంతా బాగున్నాయి. ఇంకో క్లిప్ తీద్దామని చెప్పేసి అయితే వీడియోలాగా తీస్తున్నానండి ఇక నేనైతే. ఇంకా చూడండి, ఇక్కడ కారు ఒకటి అడ్డు వచ్చింది. బస్సు ఆగింది. ఇక అదే కారు కనిపిస్తుంది కదా మీకు. కారు అయితే వెళ్ళిపోయింది. బస్సు కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంక నేనేంటంటే నాకు చికా పుట్టిందండి. బస్సులో కూర్చొని పొద్దుటి నుంచి కొంచెం ప్రయాణం చేసి హాస్పిటల్లో కూర్చొని బోర్ కొట్టినట్టు అనిపించిందండి. బోర్ కొట్టి ఇక ఫోన్ కూడా ఏం చూడబుద్ది కాలేదు నాకు. చూడబుద్ది కాక ఈ పొలాలను చూస్తే చాలా బాగా అనిపించిందండి. మిరప తోటలు ఉన్నాయి. ఇక మిరప తోటలు అన్నీ పక్కన పత్తి చేలు మిరప తోటలు అన్నీ ఉన్నాయి. అసలు ఒకసారి న్యాచురల్గా ఉంటుంది. ఇదంతా బాగుంటుంది. క్లైమేట్ కూడా బాగుంది. చల్లగా ఉంది. పొలాలు కూడా బాగున్నాయి అన్నట్టుగా పచ్చని కానొస్తున్నాయి. ఒకసారి ఒక వీడియో తీద్దాము అని చెప్పేసి నేనైతే తీస్తున్నానండి. చూడండి, అడుగడుక్కి మిరప తోటలు కనిపిస్తున్నాయండి. అసలు మిరప తోటలు ఎక్కువ వేసినట్టు ఉన్నారండి. ఇటైతే చాలా బాగుందండి. మిరప తోటలో కూరగాయ చేలు ఉంటాయి కదా, బెండకాయలు, క్యాలీఫ్లవర్, మంచి శనగలు ఇవన్నీ వేసారండి. ఇటైతే అసలుకి బాగా అనిపించింది నాకు. ఇటు సైడ్ అయితే నేను ఎక్కువ ప్రయాణం చేయలేదండి. 2-3 టైమ్సే వచ్చినట్టున్నాను ఇటువైపు. మాకు వేరే దారికి వెళ్ళిద్దండి బస్సు అయినా ఆటోలైనా. ఇటైతే ఎక్కువ రాదు. కాకపోతే తిరుగుతాయి బస్సులు ఇటువైపు కూడా. కాకపోతే నేను ఎప్పుడు ఎక్కలేదండి. ఇది రెండోసారి మూడోసారి నేను ఎక్కటండి. కాకపోతే ఒకసారి తీద్దాం బాగుందిలే ఇటు ఏరియా అని చెప్పేసి అయితే తీసిన పల్లెటూరులు అండి. చూడండి, ఇంక ఈవినింగ్ టైం కదా, జనాలు కూడా బయట కూర్చొని చాలా బాగా కూర్చొని సరదా మాట్లాడుకుంటున్నారు. ఇంకా అట్లాగా పనుల టైం కదా, ఇంక అందరూ వాకిలు ఊడ్చుకోవడం అలాగా చేస్తున్నారు. ఇంక నేను కూడా ఇది న్యాచురల్గా ఉంటుందిలే, అంత బాగుంటుంది అని చెప్పేసి ఇక నేను కూడా తీస్తున్నానండి. చూడండి, ఈవినింగ్ అయింది కదా, గేదెలు కూడా పొలాలు వెళ్ళి అయితే ఇంటికి వస్తాయండి. పొలాలకి ఇక తోలకపోతారు కదండి. ఇక ఈవినింగ్ అయింది కదా, వాటిని కూడా తోలుకొని వస్తున్నారండి. పనులకి వెళ్ళి కూడా ఇళ్ళకైతే వస్తున్నారు. చూడండి, జనం కూడా కూర్చొని ఇక సరదాగా సాయంత్రం పూట ముచ్చట్లు పెట్టుకుంటున్నారండి. ఇంకా చూడండి, బాగుందని చెప్పేసి నేనైతే తీస్తున్నాను. ఇక నేను ఫస్ట్ టైం అండి ఇలాగ వీడియో తీయటం ఇలాగా. ఇంక ఎప్పుడు నేను ఇంట్లో కూరలో బోవులు వండుకునేది, ఇంక ఇంట్లో నేను ఏదైనా తినేది అవి పెడతాను కదా. ఇంక నేనైతే ఈసారి నాకు ఏదో టైంపాస్ బోర్ కొట్టినట్టు అనిపించి ఇక టైంపాస్ అయిద్దిలే అని చెప్పేసి ఇక నేను విండో సీట్ అమ్ముడు కూర్చున్నారు. విండో సీట్ అమ్ముడు కూర్చొని ఇంక ఇవంతా నా పక్కన విండో కదా, ఇంక నా వైపు కనిపించేవన్నీ ఇంక షూట్ చేసుకుంటున్నానండి. మా ఊరికి వీడియోలు తీస్తున్నాను. చూడండి అండి, మిరప తోటలండి చిన్న చిన్న చెట్లకైతే కాయలన్నీ పండినాయండి. అక్కడ చూడండి, మిరప తోటలలో పోయటం అలా కళ్ళాల్లోనైతే పక్కనేనండి. ఇక కళ్ళాల్లో ఆరబోస్తున్నారండి. అసలు ఆ మిరపకాయలు చూస్తుంటే ఎంత ముద్ద అనిపించినాయండి. ఎర్రంగా కళ్ళాల నిండా కాయలు ఆరబోస్తాయండి. తోటలు అయితే
స్టార్ట్ అయినాయి కదా, ఓ 10-15 రోజుల నుంచి అయితే మిరప తోటలను స్టార్ట్ చేశారండి, మిరప కోతల్ని. ఇంకా జనాలు అయితే బాగా కోస్తున్నారు మిరపకాయలని. ఇక చూడండి మిరప తోటలో అడుగడుకి మిరప తోటలు, అడుగడుక్కి మిరప కల్లాలండి. కల్లాల నిండా కాయలు ఎర్రపోసి ఎర్రగా కనిపిస్తున్నాయి. భలే అనిపించింది నాకు. ఇక అందుకే నేనైతే నా మనసు అయితే ఒప్పుకోలేదండి. ఇక ప్రశాంతంగా కూర్చోవడం ఎందుకు, కొద్దిగా వీడియోలో తీసుకుందని చెప్పేసి నేనైతే వీడియో తీసాను. చూడండి ఎంత బాగుంది మిరపకాయలు. అసలుకి ఎక్కువ తోటలు వేసారండి ఇటువైపు. ఇక మా సైడ్ అయితే ఏమో మరి ఎక్కువ వేసారో వేయలేదు, నేనైతే చూడలేదులేండి. ఇటువైపు ఎందుకంటే బస్సులో వస్తున్నాను కాబట్టి నాకు అనిపించినాయండి, లేదా నాకు మాత్రం ఏం తెలుసులే. కాకపోతే బాగా వేసారండి మిరప తోటలు మాత్రం, ఎక్కువ వేసినట్టు అనిపించింది నాకైతే. ఇంకా చిన్న చిన్న చెట్లకి అయితే ఎర్రని కాయలు కాసి ఎంత బాగున్నాయోనండి. ఇక నాకే అసలు ఆ ప్రాణం ఒప్పలేదు. ఇక తీసేయాలి, ఒక వీడియో తీద్దామని అని చెప్పేసి నేనైతే తీసుకుంటున్నానండి వీడియో. ఇక చూడండి అన్నీ మిరప తోటలు కూరగాయ తోటలు అండి. చాలా బాగుంటుంది ఇటువైపు మాత్రం. అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగుంటుంది నాకైతే. ఒక మామిడి తోట అండి ఇదైతే, అసలు బాగుంది. ఈ సైడ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇవన్నీ ఎక్కువ పంట చేలు చాలా బాగున్నాయండి. నాకైతే ప్రకృతి భలే ఆహ్లాదకరంగా అనిపించింది. నాకైతే అంత బాగుంది. ఎక్కువ బయటకు వెళ్ళాను కదా నేను, ఇంట్లో నుంచి బయటికి రాను. ఇంకెప్పుడన్నా ఒకసారి ఇలాగైతే పని మీద బంతి పువ్వులు కూడా తీసానండి. చాలా బాగా అనిపించింది బంతి పువ్వులు చెట్ల నిండా. ఏవో కూడా తీసాను తీద్దామని చెప్పేసి. ఇంక నేనైతే ఇంట్లో నుంచి బయటకు ఎక్కువగా వెళ్ళను కదా నేను అసలుకి. ఇక ఊరు కూడా నేను ఎక్కువ వెళ్ళను. వెళ్తే ఇక మా బాబు మా సార్ మేము అందరూ కలిసి వెళ్తాము. ఫస్ట్ టైం నేనైతే ఈరోజు వచ్చాను. మా బాబుని స్కూల్కి పంపించేసి ఇక నేనైతే కొంచెం హాస్పిటల్కి వెళ్ళాను. ఇంక చూడండి బడ్డీ కొట్టి నిండా ప్యాకెట్లు ఉన్నాయండి, పిల్లలు తినేవి. అది కూడా ఒకసారి తీద్దామని చెప్పేసి తీసానండి. ఇంక బాగుంది. ఇంక నాకు ఇలా తీసుకొని వస్తాను, ఇలా తీస్తుంటేనే నాకే హ్యాపీ అనిపించిందండి వీడియో తీసుకుంటుంటే. ఫస్ట్ టైం నేనండి ఇలా చేయడం. ఇగో జనం బస్సు గొడవ ఇంకా జనము అల్లరల్లరిగా ఉంది. నా మొహం చూసారా ఎలా ఉందో, ఇంకా అంతా జిడ్డు మొహంలాగా ఉంది. జుట్టు అంతా చిందరవందరగా గాలికి లేచిపోయి చూడండి, అలాగా అంతా లేచింది. జుట్టు అంతా పైకి లేచిపోయి ఇక చకచకా కనిపిస్తుంది. చూసారు కదా, ఇవి చూస్తుంటే నాకే హ్యాపీ అనిపిస్తుందండి. పొలాలు అయితే అంత బాగున్నాయండి. అసలుకి నాకు బాగా అనిపించిందండి. నాకు ఈ పొలాలను ఎక్కువ మిరపకాయలు వేసారనిపించిందండి నాకైతే. ఇటు సైడు అంత బాగుంది. ఇది చూడండి పొగాకు చేయనండి, పొగాకు వేసినట్టున్నారు. ఇది చూడండి ఒక కర్రలకి అయితే కట్టి ఎండబెట్టారండి పొగాకుని. ఇది పత్తి చేను, మళ్ళీ మిరపకాయ బాగుంది, చాలా బాగుంది. ఇది నాకే నచ్చింది. తీద్దాంలే వీడియో తీద్దాము ఇంకా అని చెప్పేసి ఏదో చేస్తున్నానండి. ఓకే, ఇది బెండ తోట అండి, బెండకాయల తోట అయితే బాగుందండి. అసలుకి నాకే బాగా అనిపించింది అది తీస్తుంటే. నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళప్పుడు మన సెలవులకు పనులకు పోయేది అండి. పనులకు పోయినప్పుడు అప్పుడు ఇది నడిచిపోయేదండి. నడిచి చేయలు అంత దూరం, మాకు మెట్ట చేలు కొంచెం దూరం అండి. మాగాళ్ళు దగ్గర పక్కన ఉంటాయి మాకు మెట్ట చేలు వచ్చేసి. ఇవి మిరప తోటలో పెద్ద కొంచెం దూరంగా వెళ్ళాలి. ఇక నడిచిపోయి పొలం పోవాలంటే గంట పట్టేదండి నడిచి. మళ్ళీ సాయంత్రం 4:30-5ంటికి లేపేదండి. అక్కడ ఇక ఇంటికి పంపిస్తారు కదా టైం ప్రకారం. 4:30-5 రోజులని ఇంకా వెళ్ళమనేది రైతులు ఇళ్ళకి. అక్కడ నుంచి నడుచుకొని వచ్చా మళ్ళీ 1 గంట 3/4 గంట అలా టైం అయితే పట్టేదండి. ఇప్పుడు ఎవరు నడిచి వెళ్తున్నారులేండి. అసలు కూలీ ఎక్కువ డిమాండేనండి. ఇంకా ఆటోల్లోని బంగారం వాళ్ళు తిని ప్రశాంతంగా ఆటోలో కూర్చుంటే మళ్ళీ చేలల్లో దిగటం, మళ్ళీ చేల దగ్గర ఆటో ఎక్కితే మళ్ళీ ఇంటి దగ్గర దిగటం. చూడండి ఇక్కడ బస్సు ఆపారండి. ముసలోళ్ళు అయితే ఎక్కుతున్నారు. అమ్మమ్మ వాళ్ళు ఎవరో ఒక అమ్మమ్మ తాత ఎక్కుతున్నారు. పాపం చాలా పెద్దవాళ్ళు ఎక్కలేక ఎక్కుతున్నారు. ఇంకా బస్సు అయితే ఇక్కడ నుంచి నేను ఒక 1/4 గంట పట్టిద్దండి ఇంక నేను దిగే ప్లేస్కి వెళ్ళాలంటే. నేనైతే 20 రూపాయలు కూలప్పుడు వెళ్ళినామండి చిన్నపిల్లగాళ్ళప్పుడు. భలే అనిపించేదండి. సెలవులకి వెళ్ళినప్పుడు అయితే 20 రూపాయలు కూలగా. మిరపకాయలు చూస్తే నాకు పండు మిరపకాయలు పచ్చడి గుర్తొచ్చిందండి. ఇప్పుడైతే మిరపకాయలు సీజన్ కదా, పండ్లు అయితే కోసుకొని 1 కేజీ 2 కేజీలు అలా కోసుకొని టమాటాలు ఇక పండ్లు పట్టిస్తారు కదండి పచ్చడి. సంవత్సరం అంతా వస్తుంది కదా. నాకు ఇక మిరపకాయలు చూసాక పండు మిరపకాయలు పచ్చడి గుర్తొచ్చింది. తినాలనిపించిందండి నాకు. అంత బాగా అనిపించింది మిరపకాయలు చూస్తుంటే. ఇక మా అమ్మమ్మ సెలవులకు మేము వెళ్ళేదండి. ఇక మా అక్క మా అన్నయ్య మేమందరం వెళ్ళేది. ఇక వెళ్ళినప్పుడు ఇంకా అసలుకి భలేగా పొద్దుపూట అమ్మమ్మ మా అమ్మ మా అక్క మా అన్నయ్య మేము అలా వెళ్ళేదండి సెలవులకు. నాకు 20 రూపాయలు కూలండి. 20 రూపాయలు 25 రూపాయలు కూలి. 5 రోజులు పోతే 100 రూపాయలు సమ్మో 100 రూపాయలు. ఇంకా అసలుకి 100 రూపాయలు వచ్చిందాక 5 రోజులు ఆగే పని లేదు. వెళ్ళాలనుకునేదండి మేమైతే. అలా 100 రూపాయలు చూస్తే 1000 రూపాయలు చూసినంత ఫీలింగ్ అనిపించేదండి అప్పుడు మాకైతే. సెలవులు దసరా పండుగ అప్పుడు అలాగా. ఇప్పుడు ఏముంది, ఒక్క పొద్దున పోయి సాయంత్రం వస్తే 300 అండి. అప్పుడు 100 రూపాయలకి 5 రోజులు చేయాల్సి వచ్చేదండి. అసలు అప్పటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో చూడండి. కూలీ ఎక్కువ ఇప్పుడు. అట్లాగా 100 రూపాయలు రావాలంటే ఎంత కష్టపడేది. 5 రోజులు 6 రోజులు చేసేదండి మేమైతే. 100 రూపాయలు చూస్తే 1000 రూపాయలు చూసినంత ఫీలింగ్ అనిపించేదండి మాకైతే.
ఇంకా రోజులైతే ఎప్పుడో పోయినాయిలేండి. ఇప్పుడైతే 300 అండి. పొద్దుపోరు పోయి సాయంత్రం వస్తే 300 ఆటోలోని వ్యాన్లలో వెళ్ళి సుఖంగా వస్తున్నారండి అసలుకి. ఇప్పుడు రోజులు వేరండి, అప్పుడు రోజులు వేరండి. ఓకేనా, ఇక నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తానండి ఇంతటితోని. ఇంకా హాయ్ అయితే చెప్తున్నానండి నేనైతే. ఇక్కడ నుంచి అయితే వరకు చీరలు కనిపిస్తాయండి. ఇది యాసంగి వేసానండి. యాసంగి వీటి నుంచి ఎక్కువ కనిపిస్తే నేను ఈ వీడియో కొంచెమే తీస్తున్నానండి. ఇక అయిపోద్ది ఇంతటితోని. ఇంకా యాసంగి అయితే వేసారండి. చాలా పచ్చగా ఉందండి. చూడండి, నీళ్ళలోనైతే నాటు మొక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయి పచ్చంగా. బాగుంది కదా. యాసంగి అయితే వేసారండి ఎక్కువగా. ఇంకా బాగా అనిపిస్తుంది. చాలా చల్లగా అనిపించిందండి ఇక్కడికి వచ్చాక. పక్క ముట్టే బస్సు వెళ్తాడు మా చల్లగా అనిపించిందండి. ఇటైతే అంత బాగుంది చల్లగా. ఇంక ఇదైతే నార్మల్ అండి. నారైతే కొంచెం మిగిలింది, అది అలానే వదిలేసారండి. ఇది మరి వేయరనుకుంటా. ఇక ఇక్కడ నుంచి అయితే ఈ వీడియో ఎండ్ చేస్తానండి నేనైతే. మరి వీడియోలు ఏంటి కలుస్తానండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. ఇంకా చూడండి, ఇదంతా ఇక నారు మిగిలిందండి నార్మల్లోని. ఇది ఇలాగే వదిలేసారు. ఇది వేయరనుకుంటా. ఇక ఇక్కడ నుంచి ఎక్కువ వరపాలాలు కనిపిస్తాయండి. నేనైతే వీడియో ఇంతటితో ఎండ్ చేస్తానండి. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.